ఏమిటి గుమ్మల్లో ఎదురు చూస్తున్నావు? అమ్మాయి కోసమా? అవును శాంతమ్మ, ఉద్యోగ ప్రయత్నంలో పొద్దుననగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. దానికోసం ఎదురు చూస్తున్నాను. కొంచెం సేపట్లో వస్తుందిలే. వస్తానమ్మా. అదేనండి మా ఇల్లు. ఒకసారి లోపలికి రండి. ఇప్పటికే ఆలస్యమైంది, మరొకసారి వస్తాను. ప్లీజ్ అలా అనకండి. మిమ్మల్ని మా అమ్మకు పరిచయం చేస్తాను. ఒక్కసారి లోపలికి రండి. సరేనమ్మా. అమ్మా, వచ్చావమ్మా. నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇంత ఆలస్యమైందేమ్మా. రండి మురళి బాబు, మీరే మా అమ్మ. నమస్కారం అండి. ఎవరమ్మా ఇతను? ఇందాక రోడ్డు మీద కొందరు రౌడీలు నన్ను అల్లరి చేయబోయారు. ఆ సమయానికి హఠాత్తుగా ఈయనొచ్చి వాళ్ళ నుంచి నన్ను రక్షించారమ్మా. బాబు, మేం మగదిక్కు లేని వాళ్ళం. నా బిడ్డని తోడబుట్టిన వాళ్ళ కాపాడావంటే నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. ఒకవేళ ఆ పాపిష్టి వాళ్ళ మూలంగా నా బిడ్డకి ఏదైనా జరుగుంటే జీవితాంతం కుమిలిపోయి ఉండేవాళ్ళం. నీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? పద్మకి నేను తోడబుట్టిన లాంటి వాడన్నావు అంటే నేను మీ బిడ్డ లాంటి వాడిని. ఏ తల్లి కొడుకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకోకూడదమ్మా. బాబు, నీ మాటలు వింటుంటే ఎడారి లాంటి ఈ అమ్మ మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. పద్మా, బాబు కొంచెం మజ్జిగ తెచ్చి అమ్మా. అలాగే అమ్మా. ఎవరబ్బాయి బాబు? మా నాన్నగారు ధనంజయరావు గారిని పెద్ద వ్యాపారస్తులమ్మా. అంత పెద్దింటబ్బాయివి మా అమ్మాయి కోసం రౌడీలతో గొడవ పడ్డావు అంటే నీదెంత గొప్ప మనసో అర్థం అవుతోంది. నేనే దురదృష్టవంతురాల్ని బాబు. నేను కళ్ళారా చూసే అదృష్టానికి నోచుకోలేదు. అన్నయ్య తీసుకో. పేదవాళ్ళం, ఇంతకంటే ఏమీ ఇవ్వలేం. తీసుకో బాబు. మమత్తో ఇచ్చేవి మంచినీళ్ళైనా సరే మనసుకి ఎంతో తృప్తినిస్తాయి. వెళ్ళొస్తానమ్మా. మంచిది బాబు. అమ్మా, బాబు మురళి, వచ్చేసావా? నువ్వు ఆ రౌడీలతో ఏదో గొడవ పడ్డావని తెలిసి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఆ కంగారులో ఆ పోలీసు గారిని, ఆ విష్ణు చక్రం గారిని మీ అమ్మ మాటలతో హింసించి బ్రతుకు మీద విరక్తి కలిగేటట్టు చేస్తాను. చాలే, మీరు ఊరుకోండి. బాబు మురళి, అసలు ఏం జరిగిందిరా? ఏమీ జరగలా. ఏమన్నా సరే నువ్వే చెప్ప. నువ్వు చెప్పు బాబు. మరేం లేదమ్మా. పాపం ఎవరో ఒక అమ్మాయిని 4 రౌడీలు పట్టుకుని అల్లరి చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక నేను వాళ్ళకు పాఠం నేర్పాను అంతే. పాపం ఆ అమ్మాయికి దెబ్బలు తగలేదు కదా? లేదమ్మా, ఆ వెధవల బారి నుంచి కాపాడి వాళ్ళ ఇంటికి చేర్చాను. పాపం అమ్మాయి తల్లి గుడ్డిది. చేసిన ఉపకారానికి ఎంతో ఆనందంతో పొంగిపోయింది. నాకు తెలుసు బాబు, ఆస్తి ఐశ్వర్యం ఎంతున్నా లేని వాళ్ళకి సాయం చేసే గుణం నీకుందని నాకు తెలుసు. అమ్మా, ఆప్యాయంగా వాళ్ళిచ్చిన ఒక గ్లాసుడు మజ్జిగ అమృతంలా అనిపించింది. ఎందుకు వాళ్ళెంతో కావాల్సిన వాళ్ళలాగా అనిపించారు. చూసారండి, చూసారా? అబ్బాయికి పేదవాళ్ళంటే అభిమానం, పరోపకార గుణం ఇవన్నీ నా నుంచి వచ్చినవేనండి. మాటల్లో కదా, ఈ చేతల్లో ఉండాలి. నిజంగా నీకు పరోపకార గుణమే ఉంటే పాపం ఆ పోలీసు గారిని, ఆ విష్ణు చక్రం గారిని ఇకనైనా హింసించడం మాని వాళ్ళని పంపేసి ఇంకా కొన్ని రోజులు బతికేటట్టు చెయ్యి. అమ్మయ్యా, ఇందాకటి నుంచి మా అమ్మ మమ్మల్ని నిలబెట్టి దులిపేసినందుకు మీరేమనుకోకుండా పారిపోండి. ఆహా, నాకు కూడా వాళ్ళలాగా హఠాత్తుగా అదృశ్యమయ్యే అదృష్టం ఉంటే ఎంత బాగుండు. మీ వేళ కొడాలి ఆపండి. బాబు మురళి, పద, స్నానం చేసి భోజనం చేద్దు గాని. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, పద. నేను కూడా ఇంకొక రౌండ్ ఫినిష్ చేసి వస్తాను భోజనానికి. హలో పద్మ. హలో అన్నయ్య, ఏమిటి ఇక్కడున్నారు? వీడి పేరు విష్ణు చక్రం, నా బెస్ట్ ఫ్రెండ్. పని లేదని బజార్లో ఏదో కొందాను వచ్చాడు. వాడితో పాటు నేను వచ్చాను. నా గురించి ఆవిడ పూర్తిగా చెప్పేస్తున్నావు. ఆవిడ గురించి నాకేం చెప్పవేరా? మొన్న రౌడీస్ నుంచి రక్షించాను చూడు, ఆ చెల్లెమ్మే, పేరు పద్మ. ఓహో, పద్మగారా, నమస్కారం అండి. వీడు మిమ్మల్ని రక్షించి నేను రక్షించక వీక్షించడం వల్ల వీళ్ళ అమ్మగారు పెట్టే తిట్లు భక్షించవలసి వచ్చిందండి. వాడి మాటలు ఏం గానీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? ఇక్కడ కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని వచ్చాను. అన్ని చోట్లలాగే జాబ్ లేదని సిఫార్సు చెప్పారు. ఇంటికి బయలుదేరాను. నీకు జాబ్ రాకపోవడమా? నేను తలుచుకున్నానంటే. నువ్వు ఆవేశంగా ఏం తెలుసుకోకు, ఆలోచించి ఆ జాబ్ విషయం తర్వాత చూద్దాం. అలాగే. పద్మ పద, డ్రాప్ చేద్దాం. ఏమమ్మా పార్వతమ్మా, ఇలా అద్దె డబ్బుల కోసం ఎన్నాళ్ళు తిప్పుతావమ్మా? 2 నెలలుగా రేపిస్తాను మాపిస్తానని చెబుతున్నావే తప్ప ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలేదు. అది కాదు బాబు, అమ్మాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఉద్యోగం దొరకగానే. ఎప్పుడు దొరుకుతుందమ్మా ఉద్యోగం? నీ అమ్మాయికి జన్మకు ఉద్యోగం దొరకకపోతే నా అద్దె డబ్బులు ఇవ్వనంటావా? తొందరపడకండి బాబు.
పద్మ, ఇదిగోనమ్మా, ఈ డబ్బు తీసుకెళ్ళి అరుస్తున్న అతని మొహాన్ని కొట్టు. వద్దన్నయ్య, మీ అభిమానాన్ని అలుసుగా తీసుకొని మీ దగ్గర ఇలా డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను ఒక అన్నలాగా ఆత్మీయుడిలాగా భావిస్తే తీసుకోక తప్పదు. తీసుకో తీసుకో. భజగోవిందం గారు, మీరు అనవసరంగా అరవటం ఆపండి. పాత 2 నెలలదే కాకుండా ఈ నెల కూడా కల్పిస్తున్నాను. తీసుకోండి. పదమ్మ లోపలికి. ఇలా నాకు డబ్బులు ఇస్తే నేనెందుకు కరుస్తానమ్మా? అరవటం నా వృత్తి విజయం కాదుగా. పద్మ, అంత డబ్బు నీకెక్కడదమ్మా? ఉద్యోగం వచ్చిందా? లేదమ్మా, నిన్న నన్ను రక్షించిన మురళి అన్నయ్య సాయం చేశారు. సాయం అనే పేరుతో పరిచయమైన మనుషుల దగ్గర డబ్బాసించడం పొరపాటమ్మా. మన అవసరానికి ఉపయోగించుకునేది అనుబంధం అనిపించుకోదు. అమ్మా, మొన్న మీ కన్న బిడ్డలా భావించావు. నీ కొడుకే ఈ పరిస్థితిలో డబ్బిస్తే అది సాయం అనిపించుకోదమ్మా, బాధ్యత అనిపించుకుంటుంది. అలా అనుకుని ఈ డబ్బు ఇచ్చాను. తప్పంటావా? ఎంత మాట బాబు. దిక్కు ముక్కు లేని మాకు నువ్వు అండగా నిలబడి అభిమానంతో ఉపకారం చేస్తే అది తప్పని ఎలా అనగలను? ఇన్నాళ్ళు మా పద్మకి తోడబుట్టినవాడు లేడే అని బాధపడేదాన్ని. ఇప్పుడు ఆ బాధ తీరిపోయింది బాబు. అమ్మా, మీ పద్మ ఒక్కరు కాదు, 2 బ్రదర్స్ ఉన్నారని గుర్తుంచుకోండి. ఓకే? ఏమిటి ఇంత అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది? ఆ మాట అంటే నాకు ఒళ్ళు మండుతుంది. నీ ఫోన్ ఎంగేజ్డ్ గా ఉంది. డోంట్ టాక్ నాన్సెన్స్. 3 రోజులుగా కనిపించలేదని 30 సార్లు ట్రై చేశాం. మీ నాన్న రిసీవర్ మెడలో వేసుకొని తిరుగుతున్నాడా? మా డాడీని అనడం కాదు, రిసీవర్ చేత పుచ్చుకుని మీ నాన్న నిద్రపోతున్నారా? ఒక అబ్బాయి అమ్మాయి రోడ్డు మధ్యగా కబుర్లు చెప్పుకున్నారు సార్. నేను వెళ్ళి చూస్తాలే. నువ్వు అలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండుతుంది. మండుతుందా? నాకు ఇంకా ఎక్కువ మండుతుంది. హాయ్ మురళి, నువ్వా? రాము, ఏమిట్రా ఈ పోలీస్ డ్రెస్? ఈ ఊరు కొత్తగా ఇన్స్పెక్టర్ గా వచ్చేలేరా? దొంగ దొంగ, నా పర్స్ ఎత్తుకుపోతున్నాడు, పట్టుకోండి. పర్సులు కొట్టేస్తావా? 209 తీసుకెళ్ళి స్టేషన్ లాకప్ లో తోసాయి. ఇదిగో మేడం మీ పర్స్. థ్యాంక్స్ అండి. డబ్బంతా ఉందిలే చూసుకోండి. పర్వాలేదండి, ఉంటుందిలేండి. ఉంటుందని చెప్పడం కాదండి, దొంగిలించబడ్డ వస్తువు మా ద్వారా మీకు అందినప్పుడు చెక్ చేసుకోవడం ఫార్మాలిటీ. డబ్బు ఉందో లేదో చూసుకోండి. ఉంటుందండి. ఎందుకండి అంత మొహమాటం? నేను చూస్తా లేవండి. నేను దొంగ నరిచింది వాడు నా డబ్బెత్తుకుపోతున్నాడని కాదండి. మా అమ్మగారి కోసం నా దగ్గరున్న డబ్బంతా పోగు చేసుకున్నా ఆ మందు సీసా ఎక్కడ పోతుందో అని భయంతో అరిచాను. సారీ, ఈ మాత్రం దానికే మిమ్మల్ని శ్రమ పెట్టాను. కొన్నింటి విలువ డబ్బుతో కట్టకూడదండి. నాకు తెలుసు ఈ మందు సీసా మీకు ఎంత అవసరమైందో. థ్యాంక్స్, నేను వెళ్ళొస్తానండి. వెల్కమ్. రాజా, మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోపోతేనే మా నాన్నగారు ఒప్పుకున్నారు. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. నేను ఒప్పేసుకుంటున్నాను, మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఒప్పుకోవటం ఏంటయ్యా? అవి నీ కూతురా? అవును. తర్వాత నా డైలాగ్ ఏమిటో చెప్పు. ఈ డైలాగు, ఒరే విష్ణు, ఇది సోషల్ నాటకం. ఇందులో విష్ణు బ్రహ్మలు ఉండరు. విష్ణు, ముందు రిహార్సల్ ఆపండిరా, నాకు ఒక సమస్య వచ్చింది. రిహార్సల్ ఆపియాలా బాబు? ఎల్లుండే నాటకం, నాకు ఇంకా పోర్షన్ రాలేదు. జనం రాళ్ళు చెప్పులు ఎట్టు కొడతారండి, మీకేమి? మురళి గారు, కాంట్రాక్టర్ని, టికెట్ కూడా అమ్మేశాను. జనం వాడిని కొట్టరు, నన్ను కూడా పిలుస్తారు. అది కాదయ్యా, నా సమస్యకు ఒక దారి చూపిస్తే మళ్ళీ మీ దారిని మీరు రిహార్సల్ చేసుకోవచ్చు. అసలు నీకు వచ్చిన సమస్య ఏమిట్రా? ఒరే చక్రం, నేను చెల్లెల్లా చూసుకునే పద్మ తెలుసు కదా, ఆ అమ్మాయికి అర్జెంట్ గా ఉద్యోగం ఇప్పించాలి. మా ట్రూప్ లో కట్టం దాగే ఉద్యోగం ఖాళీగా ఉంది. భద్రం గారు, అడ్డమైన ఉద్యోగాలు చేయడానికి ఆవిడ మీలాంటి నాలాంటి మనిషి కాదు. మీరు ఊరుకోండి. ఒరే, మీ నాన్నగారు చెప్పినట్టు ఎవరి చేతనా చెప్పిస్తే ఎలా ఉంటుంది? ఐడియా. హలో మేనేజర్, కేశవరావు గారు లేరా? లేరండి. మీరు
నేను ధనంజయరావు గారు అబ్బాయిని మురళి. ధనంజయరావు గారు అబ్బాయి మీరా? మా బాస్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటారు. రండి. మా నాన్నగారు ఏదో ముఖ్యమైన పని మీద వచ్చారు. మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారా? అల్జా బాబోయ్, పిలవండి పిలవండి. ఇదిగో ఇక్కడ ది గ్రేట్ ధనంజయరావు. అవును, మీ బాస్ గాడు మా ఫ్రెండ్ గాడు కేస్ గాడు ఇక్కడ. సారీ సార్, కేశవరావు గారు మనవడు పుడితే చూడడానికి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళారు. ఛీ, 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 ఛీ. ఆ కేస్ గాడు చిన్నప్పటి నుంచి అంతే. స్కూల్ ఎగ్గొట్టి తాతగారింటికి పోయేవాడు, పెళ్ళైన తర్వాత ఆఫీస్ ఎగ్గొట్టి అత్తవారింటికి పోయేవాడు. ఇప్పుడు బిజినెస్ మానేసి మనవాడిని చుట్టానికి నేటివ్ ప్లేస్ కి పోయాడా? నో, నో, కుదరదు, కుదరదంటే కుదరదంటే. కుదరదంటే ఎలా డాడీ? వెళ్ళిపోయాడు కదా, మనం ఏం చేద్దాం? లేకపోతే ఏమిటయ్యా, నా అంతటి వాడిని పరిగెత్తుకుంటూ వస్తే మనవాడిని చుట్టానికి ఎడతాడు. మనవాడిని నాకు మాత్రం మనవాడిని. భాస్కర్, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను పడతానయ్యా, ఆవేశపడతాను, మాట్లాడితే వెలికిలా పడతాను, నువ్వు కాలంటం పెడితే బొల్లా పడతాను. ఆఫ్టర్ ఆల్ పిఏ గడివి నువ్వు నాకు సలహాలు చెప్పడం ఏంట? డాడీ వచ్చిన పని చూద్దామా? వదిలేశాను, వదిలేశాను. సార్, తమకి కాఫీ కూల్ డ్రింక్స్ ఏవైనా? తాగను, బోర్నవిటా తాగుతా. ఆ. అది తాగే ముందు 2 బొండాలు తింటాను. అది తినే ముందు 4 బందర్ లడ్డూలు తినేయాలి. లేకపోతే నాకు అలాగే సార్, అన్ని తెప్పిస్తాను. సార్ ఇంకా ఫ్రూట్స్ కూడా తింటాను. డాడీ అసలు విషయం చూద్దామా? అలాగే అలాగే. చూడు మేనేజర్, ఆ? మాకు తెలిసిన ఈ అమ్మాయికి ఈ ఆఫీస్ లోనే ఉద్యోగం వేయించాలి. అంతగా కావాలంటే కేసు గార్డు వచ్చిన తర్వాత నేను ఒక మాట చెప్పాలి. అయ్యయ్యో, తమరు వేరే చెప్పాలా? ఇవాళ అపాయింట్ చేసుకుంటా. ఉద్యోగం వచ్చేసిందిగా. థ్యాంక్ యూ. డాడీ అమ్మో, ఏమయ్యా మేనేజరు, బోర్నవిటా అన్నావు, బందర్ లడ్డు అన్నావు, కనిపించనే? గుడ్ మార్నింగ్ సార్. వచ్చింతసేపు అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏమిటి? ముందు టిఫిన్ సంగతి తెలుసు. టిఫిన్ టిఫిన్. మేనేజర్ ఎవడు? నన్నెవడంటావు? నువ్వెవడివిరా? నేను హోల్ సిటీకి హోల్ అండ్ సోల్ ది గ్రేట్ ధనంజయరావు గారిని. ఏమిటి నువ్వు ధనంజయరావు? కాకపోతే నువ్వుట్రా ధనంజయరావు. రేయ్. రే కేశవ, పోలీసులు ఫోన్ చేయరా. నా పేరు పెట్టుకుని మోసం చేయడానికి వచ్చాడు. పేరేమిటి? అవును, నేనేరా ధనంజయరావు. అయ్యి బాబోయ్, మరణించండి బాబు, మరణించండి బాబు. బాబు మురళి బాబు, ఎక్కడ దాక్కున్నారు బాబు? అంటే మా పని. మీ అబ్బాయి గారేనండి, నన్ను మీలాగా నటించమని ఇక్కడ ఇరికించేది. మిమ్మల్ని చూసి ఎక్కడ దాక్కుని ఉంటారు బాబు. బాబు మురళి బాబు రండి. రేయ్ మురళి, నన్ను అడిగితే నేను ఉద్యోగం ఇప్పిస్తున్నా. రే కేశవ, ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వు. ఓ అలాగే ఇస్తాను. మురళి, మొత్తానికి ఇవాళ ఒక మహానటుని చూపించావురా. మేసం ఇచ్చేయండి సార్. ఈ డ్రెస్ మీదే. ఏంటదా? గెటప్ కోసం అని తొందరపడి సైజ్ చేంజ్ చేసుకున్నాను. నాకు ఇచ్చేయండి. అలాగే తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాబు వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళిపోదాం పదండి. మురళి, ఏంటమ్మా? ఇవాళ శనివారం కదా బాబు, వెంకటేశ్వర స్వామి పూజ చేశాను. అమ్మా, ప్రతిరోజు తులసికోటకి ప్రతి శనివారం ఏదో దేవుడికి పూజ చేస్తుంటావు, ఎందుకోసం అమ్మా? ఈ పూజలన్నీ నీకోసమేరా బాబు. బ్రతుకులో నువ్వు ముందుకు వేసే ప్రతి అడుగు విజయానికి దగ్గర కావాలనే బాబు నేను ఆ దేవుడికి పూజ చేసేది. మురళి, మురళి ఆంటీ, మురళి ఆంటీ, ఆంటీ మనవాడు SSLC, చచ్చా SSLC నేను కదా చదివింది. మనవాడు LLB రిజల్ట్స్ వచ్చాయి. మనవాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఇదిగో తీసుకో ప్రసాదం. అమ్మా ఇదిగోనమ్మా, నా నంబర్ స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు ప్రత్యేకంగా రాశారు. నాకు తెలుసు బాబు, నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నెరవేరుతాయని. అమ్మా, నేను ఈ రోజు ఇలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానంటే అందుకు కారణం నువ్వేనమ్మా. తల్లిగానే కాక ఒక గురువు గాను ఒక దైవం గాను నా వెనుక నిలిచి అనుక్షణం నువ్వు ఇచ్చిన ప్రోత్సాహమేనమ్మా నా విజయానికి కారణం. అందుకే ముందుగా నువ్వే దీవించాలి. తల్లి దీవెనలు బిడ్డకి ఎప్పుడూ ఉంటాయి బాబు. మురళి, నువ్వు పరీక్ష పాస్ అయిన ఈ సందర్భంలో ఈ అమ్మకు మాట ఇవ్వాలి. తప్పకుండానమ్మా, ఏమిటో చెప్పు. బాబు, విద్య అనేది అది చదువుకున్న వాళ్ళకే కాదు, ఎదుట వారికి సమాజానికి ఉపయోగపడాలి. రేపు నువ్వు లాయరు కాబోతున్నావు. ఈనాటి న్యాయం పేదవాళ్లకు దూరమై ధనికుల చేతుల్లో ఇరుక్కుపోయింది. నీ విద్యని కేవలం డబ్బు సంపాదించడం కోసం కాకుండా న్యాయానికి దూరమై అన్యాయం అయిపోయిన అనేక మంది అభాగ్యులున్నారు. వాళ్లకు ఉపయోగపడేట్టు చూడు. అమ్మా, అవును బాబు, న్యాయం దీపం లాంటిది. అది అన్యాయం జరిగే మనుషులకి వెళ్తున్నివ్వాలి. న్యాయం నిప్పు లాంటిది. అది అన్యాయం చేసే పెద్దల్ని బూడిద చేయాలి. కోర్టులు, చట్టాలు, సెక్షన్లు, శాసనాలు పేదవాళ్ళకి న్యాయం చేస్తాయంటున్నాయే తప్ప నిజానికి అలా జరగటం లేదు బాబు. పేద గొప్ప తేడా లేకుండా, తనవాడు పరాయివాడనే భేదం లేకుండా న్యాయాన్ని నిలబెట్టడమే నీ ధ్యేయంగా పెట్టుకోవాలి బాబు. నీ తల్లి ఒక న్యాయమూర్తి కూతుర్రా. తను పేదరికుల్లో బతుకుతున్నా డబ్బుకు ఆశించకుండా న్యాయం కోసం, పేదవాళ్ల కోసం వాదించి వాదించి
న్యాయస్థానంలోనే ప్రాణాలు విడిచిన మహానుభావుడు ఆయన. అందుకే ఆయన జీవితాన్ని ఆదర్శంగా పెట్టుకుని నిన్ను పెంచాను. నీతికి, నిజాయితీకి, మంచికి, మానవత్వానికి మరో రూపంలా నిన్ను తీర్చిదిద్దాను. పట్టుబట్టి నీ చేత న్యాయశాస్త్రాన్ని చదివించాను.